So this is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the part 3 of the myths of entrepreneurship. Before going to discuss this video, till now who have not yet subscribed my channel, subscribe my channel. Previously 2 parts గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఇంకెవరైనా వాచ్ చేయకపోయింటే కంపల్సరీ వెళ్ళి వాచ్ చేయండి. ఓకే, ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ ఓన్లీ మోటివేటెడ్ బై మనీ అంటున్నాడు. అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ మనీ ఉంటేనే మోటివేషన్ ఉంటుందా? లేకపోతే ఉండదా? అంటే వాడు మనీ ద్వారానే మోటివేట్ అవుతాడా? లేకపోతే మనీ లేకపోయినా మోటివేట్ అవుతాడా అని మైత్రి అనేది మనకిచ్చున్నాడు. అవునా? ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకి దీనికి ఎక్స్‌ప్లనేషన్‌కి వచ్చేసరికి వుడ్ ఎంటర్‌ప్రెన్యూర్ స్టార్ట్ ఎ బిజినెస్ ఇఫ్ దే కుడెంట్ జనరేట్ ఏ ప్రాఫిట్. అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే అంటే ఒకవేళ ఎంటర్‌ప్రెన్యూర్స్ బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే వుడ్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే లాభాలు లేకున్నా కూడా వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారా? ఏమంటున్నాడు? వుడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ స్టార్ట్ ఏ బిజినెస్ ఇఫ్ దే కుడెంట్ జనరేట్ ఏ ప్రాఫిట్. అంటే లాభాలు జనరేట్ కాకపోయినా ఎంటర్‌ప్రెన్యూర్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాడా? చేయడా? మనకు క్వెషన్ ఇచ్చున్నాడు ఇక్కడ చూడండి. వుడ్ ఎంటర్‌ప్రెన్యూర్ స్టార్ట్ ఏ బిజినెస్ ఇఫ్ దే కుడెంట్ జనరేట్ ఏ ప్రాఫిట్. అంటే వాడికి బిజినెస్ అనేది ఎంటర్‌ప్రెన్యూర్ స్టార్ట్ చేస్తాడు. కాకపోతే వాడికి లాభాలు జనరేట్ కాకపోయినా వాడు స్టార్ట్ చేస్తాడా? లేకపోతే లాభాల కోసమే స్టార్ట్ చేస్తాడా? అనేది ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంది. చాలామంది ఏమంటా ఉంటారు, ఎంటర్‌ప్రెన్యూర్ లాభాల కోసం కాదు, ప్రాఫిట్స్ కోసం కాదు, వాడు వెల్త్ మాక్సిమైజేషన్ కోసము లేకపోతే సర్వీస్ ఓరియెంటెడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటా ఉంటారు. ఇప్పుడు చాలామంది వాదన ఏమిటి? కొందరు ఏమంటా అంటారు ప్రశ్నల్లో ప్రతి ఒక్క కొందరు ఏమంటా అంటారు ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రాఫిట్స్ కోసము, ఇంకొందరు ఏమంటా అంటారు ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎక్కువ సొసైటీకి సర్వీస్ చేస్తా అంటారు అని. ఇక్కడ మనం వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అఫ్‌కోర్స్ మనం ఫ్యాక్ట్ ప్రకారం ఏం చెప్పుకోవాలి, ఎవరైనా సరే ఎనీ బిజినెస్ ఎంటర్‌ప్రైజెస్ బిజినెస్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమి? ప్రాఫిట్ మాక్సిమైజేషన్. అవునా? ఫస్ట్ పాయింట్ ఏమి? ఎవరైనా సరే చిన్న తరహా సంస్థ అయినా సరే, లాంగ్ ఆర్ మీడియం టర్మ్ లెవెల్ ఎంటర్‌ప్రైజెస్ అయినా సరే ఎవరికైనా ప్రాఫిట్ అనేది ఒక మెయిన్. అఫ్‌కోర్స్ కొందరి వాదన ప్రకారము వెల్త్ మాక్సిమైజేషన్ కూడా. కాకపోతే స్టార్టింగ్‌లో ఎవరికైనా సరే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లాభాల కోసం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే స్టార్టింగ్ బిజినెస్‌లో దేనికోసం ఫైట్ చేయాలంటే బిజినెస్ ఎదుగుదల కోసం. కాంపిటీషన్‌లో మనం ఏ విధంగా సక్సెస్ కావాలి. ఒకవేళ ధరలు ఎందుకు తక్కువ పెడతారు ప్రతి ఒక్క బిజినెస్ స్టార్టింగ్‌లో అంటే లాసెస్ వచ్చేసినా పర్వాలేదు. వాడికి సొసైటీలో గుడ్‌విల్ రావాలి. గుడ్‌విల్ వస్తేనే కదా ఏ బిజినెస్‌కైనా. మళ్ళీ వాడు ఒక్కసారి గుడ్‌విల్ వచ్చేసిందంటే మీరు చూడండి వాడు హై రేట్స్‌గా బిజినెస్ అనేది హైగా పనిచేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియో స్టార్టింగ్‌లో ఎంటర్ అయ్యేటప్పుడు వాడి ఎంటర్‌ప్రెన్యూర్ జియో అనేది ఇంట్రొడ్యూస్ చేసినాడు. స్టార్టింగ్‌లో 3 మంత్స్ ఇవ్వాల్సిన ఆఫర్ ఏం చేసినాడు 6 మంత్స్‌కి ఇచ్చినాడు. వాడు ఆఫర్ ఎందుకు ఇచ్చినాడో కారణాలు అది ఇంటర్నల్‌గా పక్కన పెట్టండి. కాకపోతే వాడు బిజినెస్ ఎదుగుదనకి వాడు 10,00,00,000 యూజర్స్‌ని సంపాదించుకోవడానికి మెయిన్ రీజన్ ఏమి? మనం బిజినెస్ పరంగా ఆలోచిస్తాం. ఇంటర్నల్స్‌ది వద్దు మనకి. ఎందుకు వాడు జియో ఫ్రీగా రిలీజ్ చేసినాడని వి డజంట్ నీడ్ ఎనీథింగ్ ఇంటర్నల్లీ. ఇప్పుడు వాడు లాసెస్ మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం. ఇప్పుడు వాడు ఎందుకు మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? ఫ్రీగా రిలీజ్ చేయడానికి ఫస్ట్ యూజర్స్‌ని సంపాదించుకోవడానికి. ఇప్పుడు వాడు ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఫ్రీ ఇవ్వకపోయినా ఎక్కువ మంది ఇప్పుడు బ్యాలెన్సెస్ అంటే రీచార్జ్ చేయడం ఇప్పుడు రూ. 100 నుంచి 300 పెరిగిపోయినా ఎందుకు ప్రతి ఒక్కరు కొంటున్నారంటే కంపల్సరీ జియో లేకుండా నెట్ లేకుండా అందరూ అడిక్ట్ అయిపోయినారు. నెట్ అనేది ఇప్పుడు కామన్ ప్యాషన్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇలాంటి కోవిడ్-19లో నెట్ యూజర్స్ వాడేవాళ్ళు ఇంకా ఆకాశాన్ని తాకాయి. అవునా? అలాంటి సిట్యుయేషన్స్‌లో కంపల్సరీ కాకపోతే నేనేమంటానంటే నా ప్రకారము ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా సరే ఫస్టు స్టార్ట్ చేసేటప్పుడు దే వోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీ ప్రాఫిట్. దే కాన్సంట్రేషన్ ఆన్ ద వెల్త్ మాక్సిమైజేషన్. లేటర్ ఆన్ later on they needed also a profits also. So the main objective of financial management is only two. One is the wealth maximization, another one is the ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి మనకి వుడ్ ఎంటర్‌ప్రెన్యూర్ స్టార్ట్ ఏ బిజినెస్ ఇఫ్ దే కుడెంట్ జనరేట్ ఏ ప్రాఫిట్. అంటే ప్రతి ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కాకపోతే వాడికి లాభాలు రాకపోయినా స్టార్ట్ చేస్తాడా అని వాడు క్వశ్చన్ వేసినాడు. కాకపోతే కంపల్సరీ నాకైతే డౌట్. ఎందుకంటే లాభాలు ప్రతి ఒక్కరికి కావాల్సిందే. నాకు ఏం డౌట్ అంటే ప్రతి ఒక్కరికి లాభాలు కావాల్సిందే. అఫ్‌కోర్స్ డౌటే. ఎందుకంటే ఐ హావ్ డౌట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేసేది లాభాల కోసమే. కాకపోతే మరీ పూర్తిగా లాభాల కోసం డిపెండ్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి ఈ పాయింట్. హౌఎవర్ ఫైనాన్షియల్ గెయిన్ ఈస్ నాట్ ఓన్లీ ద మోటివేషన్ ఫర్ స్మాల్ బిజినెస్ ఓనర్. ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా స్మాల్ బిజినెస్ ఇండస్ట్రీస్‌కి పూర్తిగా వాడు ప్రాఫిట్ మాక్సిమైజేషన్ పైన కాన్సంట్రేషన్ చేసినాడంటే హై ప్రైసెస్ పెట్టి
he won't అంటే in competition he won't be as a permanent, he become a temporary. Why? Because first of all, in order to gain in a society, in order to gain a goodwill, he has to strive hard, అంటే he have to give the discounts, he have to reduce the prices, he have to give the offers. It is not applicable to small business, it is also applicable to the large powers. కాకపోతే however financial gains అనేది not only the motivation for the, కాకపోతే ఇక్కడ చూడండి, హౌఎవర్ ది ఫైనాన్షియల్ గెయిన్ ఈస్ నాట్ ఓన్లీ ద మోటివేషన్ ఫర్ స్మాల్ బిజినెస్ ఓనర్, ఇట్స్ నాట్ ఈవెన్ ఫస్ట్ ఆన్ ది లిస్ట్. అచీవింగ్ ఎ లైఫ్ లాంగ్ డ్రీమ్ ఈస్ ద మెయిన్ మోటివేషన్ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్స్. అనదర్ వన్ థింగ్, every entrepreneur has to stay a business in a permanent way. Our company main objective also like going concern concept. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్? ఎవరైనా సరే కంపెనీ టెంపరీగా స్టార్ట్ చేస్తానంటే దే వోంట్ యాక్సెప్ట్. కంపల్సరీ ఏముండాలి, పర్మనెంట్గా స్టార్ట్ చేస్తారనే కదా. ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసి రేపు క్లోజ్ చేసేస్తారంటే ఎవరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోరు. కాకపోతే ప్రత్యేకంగా ఇక్కడ స్మాల్ బిజినెస్ ఓనర్స్కి, హౌఎవర్ ఫైనాన్షియల్ గెయిన్ ఈస్ నాట్ ఓన్లీ ద మోటివేషన్ ఫర్ స్మాల్ బిజినెస్ ఓనర్, ఇట్స్ నాట్ ఈవెన్ ఫస్ట్ ఆన్ ద లిస్ట్. అచీవింగ్ ఏ లైఫ్ లాంగ్ డ్రీమ్ ఇస్ ద మెయిన్ మోటివేషన్ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్. కాకపోతే స్మాల్ బిజినెస్ ఓనర్కి ఫైనాన్షియల్ గెయిన్ మాత్రమే కాదంట మోటివేషన్. ఇప్పుడు నేను చెప్పినాను కదా, ప్రతి ఎంటర్ప్రెన్యూర్స్కి ఫస్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటి? వెల్త్ మ్యాక్సిమేషన్, తర్వాతే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. అవునా? ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు లాభాల కోసం కాన్సన్ట్రేషన్ చేసినామంటే క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఫస్ట్ గుడ్ విల్ సంపాదించుకోవాలి, దాని తర్వాత ప్రాఫిట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక్కడ హౌఎవర్ ఫైనాన్షియల్ గెయిన్ ఇస్ నాట్ ఓన్లీ ద మోటివేషన్ ఫర్ స్మాల్ బిజినెస్ ఓనర్. అంటే ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్కి అంటే ప్రతి నా లిస్ట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు నేను స్థాపించినా కూడా ఫస్ట్ ఏమైంది, వెల్త్ మ్యాక్సిమైజేషన్. తర్వాత నేను కూడా, కాకపోతే ప్రాఫిట్ కూడా నా లిస్ట్లో ఉంది, వెల్త్ కూడా నా లిస్ట్లో ఉంది. అంటే నేను 2 లిస్ట్ పెట్టుకున్నాను. ఫస్ట్ పాయింట్ ఏమో కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను, సెకండ్ పాయింట్ కూడా కాన్సన్ట్రేషన్ చేయక తప్పదు. సొసైటీలో గుడ్ విల్ కావాలి, లాభాలు కూడా కావాల్సింది, తప్పదు సర్వైవ్ కావడానికి. కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్క స్మాల్ బిజినెస్ వారికి ఫైనాన్షియల్ గెయిన్ అంటే ప్రాఫిట్సే మోటివేషన్ కాదు. అంటే ఇంకోటి ఏమంటున్నాడు వీడు, ఇట్స్ నాట్ ఈవెన్ ఫస్ట్ ఆన్ ద లిస్ట్. అంటే అచీవింగ్ ఏ, ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఫస్ట్ ఆన్ ద లిస్ట్. అచీవింగ్ ఏ లైఫ్ లాంగ్ డ్రీమ్ ఇస్ ద మెయిన్ మోటివేషన్ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్స్. ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్కి ఏమి ప్రాఫిట్స్ కోసం కాకుండా లైఫ్ అంటే మెయిన్ లైఫ్ లాంగ్ డ్రీమ్ ఏమి, మెయిన్ మోటివేషన్ ఏంటి? నేను ప్రత్యేకంగా ఒక హై లెవెల్లో నా యొక్క సర్వీస్ని నేను సంపాదించాలి, ఒక గుడ్ విల్ సంపాదించాలని చెప్పేసి ఏం చేస్తాడు, ఓవరాల్గా హీ విల్ అచీవ్ ఏ గుడ్ డ్రీమ్. అవునా కదా? మంచి తరహా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అనేది చేయడము. అవునా? ఫస్ట్ ప్రాఫిట్ కంటే మెయిన్ ఏమి అంటే లైఫ్ లాంగ్ డ్రీమ్ అనేది అచీవ్ చేసుకోవడం, అంటే గుడ్ విల్ని సంపాదించుకోవడం. అందుకని వీడు ఏమంటున్నాడు, ఫైనాన్షియల్ గెయిన్ అనేది ఫస్ట్లో లేదు. ఇదంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రాఫిట్ కాదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమి, లైఫ్ లాంగ్ డ్రీమ్ అచీవ్ చేసుకోవడం, అంటే వెల్త్ మ్యాక్సిమైజేషన్ అచీవ్ చేసుకోవడం, అంటే గుడ్ విల్ని తెప్పించుకోవడము, సొసైటీలో మంచి పేరు తెప్పించుకోవడం, మన యొక్క సంస్థ గురించి మంచిగా బిలీవ్ చేసుకోవడము. ఇప్పుడు ప్రతి ఒక్క సప్లయర్స్, ఎక్స్టర్నల్ యూజర్స్ కానీ ఇంటర్నల్ యూజర్స్ కానీ ఏమి ఫస్ట్ ప్రాఫిట్స్ కోసం కాదు, ఫస్ట్ ఈ యొక్క సంస్థ బాగుందా లేదా, సంస్థ గుడ్ విల్ ఉంటేనే కదా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి. అందుకనే కదా గుడ్ విల్ అనేది మెయిన్ ప్రిఫరెన్స్గా ఇస్తారు ప్రతి కంపెనీలో. ఇంటాంజిబుల్ అసెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక సోప్ని పర్చేస్ చేస్తున్నారు, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సోపు ఒక 100 స్టూడెంట్స్ అనుకోండి, 100 స్టూడెంట్స్లో ఒక 10 కేటగిరీ ఒక సోపు, 10 కేటగిరీ ఇంకో సోపు, 10 కేటగిరీ ఇంకో సోపు. అంటే ఇక్కడ అంటే ధరలు పక్కన పెట్టండి, కాకపోతే మీరు సంతూరు, లక్స్, ఇప్పుడు 10 స్టూడెంట్స్ సంతూర్ పర్చేస్ చేస్తున్నారు, 10 స్టూడెంట్స్ లక్స్, ఇంకో 10 స్టూడెంట్స్ డవ్ పర్చేస్ చేస్తున్నారు. ఇక్కడ దేనిపైన బేస్ అయి పర్చేస్ చేస్తున్నారు మీరు ప్రోడక్ట్స్? ఇప్పుడు కొన్ని సోప్స్ ఉన్నాయి 50 పైస్ అయినా సరే, 50 పైస్ నుంచి షాంపూస్ 50 పైస్ నుంచి వందలాది రేట్స్ కూడా ఉన్నాయి, 500,000 వరకు కూడా ఉన్నాయి అనుకోండి షాంపూస్. కాకపోతే 50 పైస్ నుంచి 50 పైసల నుంచి ఉన్నాయి షాంపూ స్టార్టింగ్. అక్కడ ఏమి మెయిన్ నేమింగ్, అక్కడ ఇప్పుడు ప్రతి ఒక్కరు 50 పైస్ షాంపూ కంపల్సరీ పర్చేస్ చేయగలడు. ఇప్పుడు ఉండే ప్రజెంట్ జనరేషన్లో 50 పైసల షాంపూ పర్చేస్ చేయలేడా? ఎవరైనా సరే కంపల్సరీ పర్చేస్ చేయగలుగుతాడు. కాకపోతే ఇక్కడేమి, అక్కడ మనీతో కాదు, మీరేం చేస్తున్నారు, మీకు యొక్క ప్రోడక్ట్ అనేది నచ్చుతుందనే కాబట్టి కదా మీరు కొంటున్నారు.
ఇప్పుడు 3 షాంపూస్, ఇప్పుడు క్లినిక్ ప్లస్ అయినా సరే, చిక్ షాంపూ అయినా సరే, ఏ షాంపూ అయినా సరే 50 పైసలే యేసుకోండి. కాకపోతే 3 50 పైసలే కదా! మీరెందుకు ఏదైనా సరే కొనడం లేదు? మీకు ఆ ప్రోడక్ట్, ఆ యొక్క ఇన్నోవేటివ్ ప్రోడక్ట్, ఆ యొక్క బ్రాండెడ్ ప్రోడక్ట్ నచ్చిందనే కదా ఇక్కడ మీరు ధరల పైన చూసి కొంటున్నారా చాలామంది? లేదు. ఆ యొక్క ప్రోడక్ట్ నచ్చిందనే కదా కొంటున్నారు. ఇక్కడ కూడా సేమ్ ఆ యొక్క ప్రోడక్ట్ మనకి నచ్చిందని కొంటున్నామంటే అక్కడ ఆ యొక్క కంపెనీ ఏం చేసుంటాడు, గుడ్ విల్ అలా గెయిన్ చేసి పెట్టుకోనుంటాడు. ఆ యొక్క గుడ్ విల్ ఆ యొక్క కంపెనీ అలా గెయిన్ చేసి పెట్టుకోనుంటాడు. అందుకని హౌఎవర్ ఫైనాన్షియల్ గెయిన్ అనేది ఫస్ట్ లిస్ట్‌లో కాదు. ఫస్టు వాడి యొక్క ఫస్ట్ లిస్ట్ ఏమిటంటే లైఫ్ లాంగ్ డ్రీమ్ అనేది అచీవ్ చేసుకోవడము. అందుకని ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఫస్ట్ ఆన్ ద లిస్ట్. అంటే ఇది సెకండ్ లిస్ట్‌లో ఉండొచ్చు. లాభాలనేది, ఫైనాన్షియల్ గెయిన్ అనేది సెకండ్ లిస్ట్‌లో ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను చూడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిటంటే, అంటే అచీవింగ్ ఎ లైఫ్ అంటే ఇది ఫస్ట్ లిస్ట్. అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే ఇది సెకండ్ లిస్టు. బీయింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీన్స్ దట్ యు ఆర్ కంఫర్టబుల్ అండ్ ఏబుల్ టు మేక్ ఎండ్స్ మీట్. అఫ్‌కోర్స్ కాకపోతే నువ్వు లాభాలు ఉంటేనే కదా నువ్వు కంఫర్టబుల్ అని చెప్పుకోవడానికి. ఇంకోటి కూడా మనం ఆలోచించుకోవాలి. నువ్వు గుడ్ విల్స్ కూడా సంపాదించుకున్నావు. ఇంకోటి నువ్వు ఫర్దర్‌గా ఇంకా ఫ్యూచర్‌లో నువ్వు ఇంటర్నల్ యూసేజ్‌కి, ఎక్స్‌టర్నల్ యూసేజ్‌కి నువ్వు ప్రాఫిట్ చూపిస్తేనే ఇప్పుడు స్టార్టింగ్‌లో నువ్వు గుడ్ విల్ సంపాదించుకున్నావు ఓకే. కాకపోతే నువ్వు గుడ్ విల్ దేనిపైన లింక్ అయి ఉంటుంది? కంపల్సరీ గుడ్ విల్ ఇంకోటి కూడా నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంతసేపు ఏమన్నాను? ఫస్ట్ గుడ్ విల్ సంపాదించాలి. తర్వాత ప్రాఫిట్స్ పైన కాన్సంట్రేషన్ చేయాలి అన్నాను. ఇంకోటి గుడ్ విల్ కూడా దేనికి లింక్ అయి ఉంటుందంటే ప్రాఫిట్‌కి లింక్ అయి ఉంటుంది. ఎందుకు? నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే చెప్తాను చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గుడ్ విల్ అయితే సంపాదించుకున్నావయ్యా ఓకే. ఆ గుడ్ విల్ ద్వారా నువ్వేం చేసినావు? గుడ్ విల్ బాగున్నింది నీకు. దాని ద్వారా నువ్వు ఏం సంపాదించినావు? అధిక లాభాలు సంపాదించినావు. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ అనేది నేను యాస్ ఎ ముజక్కర్‌గా నేను ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేసినాను. ఇంట్రొడ్యూస్ చేసి నేను మంచి గుడ్ విల్ నా యొక్క ఇన్నోవేటివ్ వలన గుడ్ విల్ అనేది సంపాదించుకున్నాను. ఆ గుడ్ విల్ ద్వారా నేనేమి అధిక లాభాలనేది సంపాదించుకున్నాను. ఇక్కడ ఫర్దర్ ఫ్యూచర్స్‌లో ఇంటర్నల్ యూజర్స్‌లో, ఎక్స్‌టర్నల్ యూజర్స్‌లో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇన్వెస్టర్స్ ఎవరైనా కావచ్చు. అంటే వాడు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కానీ, డిబెంచర్స్ హోల్డర్స్ గానీ, బాండ్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గానీ, మ్యూచువల్ ఫండ్స్ నేను అన్నీ రిలీజ్ చేస్తాను. అన్ని టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ రిలీజ్ చేస్తాను. మీరందరూ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? నా యొక్క కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? ఫస్ట్ గుడ్ విల్ కూడా ఆలోచిస్తారు. దాంతో పాటు మీరు లాభాలు కూడా ఆలోచిస్తారు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మీరు ఇన్వెస్టర్స్ ఎందుకు లాభాల గురించి ఆలోచిస్తారు ఇప్పుడు? ఇప్పుడు నష్టాల్లో వస్తుందంటే నా కంపెనీలో మీరేమైనా ఇన్వెస్ట్ చేస్తారా? ఇన్వెస్ట్ చేయరు. ఎందుకంటే మీకు కూడా డివిడెండ్స్ కావాలి. కష్టపడి మీరు అంత అమౌంట్ ఎర్న్ చేసి నా యొక్క కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు చేస్తున్నారు? ప్రతి ఒక్కరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? సర్టెన్ టైప్స్ ఆఫ్ డివిడెండ్స్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తాం. డిబెంచర్ హోల్డర్ కూడా ఏం చేస్తాడు? సర్టెన్ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తాడు కదా! కంపల్సరీ. ఇప్పుడు నువ్వు నా యొక్క నష్టాల్లో ఉంటే మీరేమైనా ఇస్తారా? ఎవరు ఇన్వెస్ట్ చేయరు. ఇంకోటి కూడా ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే ప్రాఫిట్ కూడా మెయిన్ ఆబ్జెక్టివ్. నేను నా యొక్క ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా యొక్క కంపెనీస్‌లో లేకపోతే ఏం చేస్తాడు వాడు 4, 5 ఇయర్స్‌ది బ్యాలెన్స్ షీట్ రెఫర్ చేస్తాడు. ఈ కంపెనీ నష్టాల్లో పోతాందా? లాభాల్లో పోతాందా? లాభాల్లో పోతా ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్‌లో నుంచి అంతెందుకు ఇన్వెస్టర్స్‌ది పక్కన పెట్టండి. ఇప్పుడు నేను బ్యాంక్‌లో నుంచి రుణాలు తీసుకున్నానంటే బ్యాంక్ కూడా నాకు ఏ విధంగా నన్ను నమ్మి నా యొక్క కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుంది? నా యొక్క 5 ఇయర్స్ బ్యాలెన్స్ షీట్ అనేది చెక్ చేస్తుంది. ఇన్‌కార్పొరేషన్ ఇప్పుడు నేను నా యొక్క కంపెనీకి లైసెన్స్ లేదనుకోండి, అగ్రీమెంట్ లేదు. నేను లైసెన్స్ అగ్రీమెంట్ తీసుకోవాలి. ఒకవేళ నేను అక్కడి నుంచి ఒక ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికేట్‌కి వెళ్ళినా కూడా వాడేం చేస్తాడు? బ్యాలెన్స్ షీట్స్ అనేది రెఫర్ చేస్తాడు. ఈ కంపెనీకి ప్రాఫిట్స్ ఉన్నాయా లేదా అని. ప్రాఫిట్స్ ఉంటేనే కదా! బ్యాంక్ వాడైనా నా యొక్క కంపెనీకి ప్రాఫిట్స్ ఉంటేనే బ్యాంక్ వాడు కూడా రుణాలిస్తాడు. ఇంకా ఇన్వెస్టర్స్ కూడా ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తారు. ఇప్పుడు ఎక్స్‌టర్నల్ ఇన్వెస్టర్స్ నా దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే కంపల్సరీ ఏం ఆలోచిస్తారు? ఈ కంపెనీ ప్రాఫిట్స్ ఉన్నాయా? లేదా? ప్రాఫిట్స్ ఉంటేనే ఇన్వెస్ట్ చేస్తారు. లాసెస్ ఉంటే ఇన్వెస్ట్ చేస్తారా? లేదు. కాకపోతే ఇక్కడ చూడండి గుడ్ విల్‌కి, ప్రాఫిట్‌కి లింక్ ఉంది. గుడ్ విల్ ఉంటేనే నేను ప్రాఫిట్ సంపాదించిన. మళ్ళీ ఫ్యూచర్‌లో అట్లే ఫర్దర్‌గా నాకు ప్రాఫిట్స్ ఉంటేనే ఎవరైనా సరే ఇది 2 కాకపోతే 2 గమనిస్తారు. గుడ్ విల్, ప్రాఫిట్ 2 గమనిస్తారు. కాకపోతే చాలామంది దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఇప్పుడుండే సొసైటీకి? ప్రాఫిట్స్ ఉందా నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. లేకపోతే ఇన్వెస్ట్ చేయరు. ఇక్కడ ఎందుకు ఆ విధంగా చెప్తున్నా అంటే ఫైనాన్షియల్ స్టేబుల్. ఇప్పుడు నీ కంపెనీ లాభాల్లో ఉంటేనే కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా నేను ఇక్కడ వీడేమంటున్నాడు చూడు. బీయింగ్ ఫైనాన్షియల్ స్టేబుల్ మీన్స్ దట్ యు ఆర్ కంఫర్టబుల్ అండ్ ఏబుల్ టు మేక్ ఎండ్ మీట్స్. ఇప్పుడు నీ దగ్గర లాభాలు ఉంటేనే కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
నువ్వు ఇప్పుడు కోవిడ్-19 వలన నీకు ఇప్పుడు నీ చైనీస్ నుంచి నువ్వు మెడిసిన్ కంపల్సరీ తెచ్చుకోవాలి. ఎందుకంటే వేరే ఆప్షనే లేదు. అంటే ఎందుకు తెచ్చుకోవాలి? మనం బ్యాన్ చేయాలి గదా! అంటే కొన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది అక్కడే పండుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీ ప్రొడక్ట్స్ అంటే కంపల్సరీ ఇండియానే. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఏం చేస్తుంది? టీ ప్రొడక్ట్స్ మన యొక్క ఇండియన్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలనుకోండి. ఇప్పుడు కోవిడ్-19లో ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ పరంగా ఆలోచిస్తే ఏం చేయాలి అది? కంపల్సరీ వేరే చోటుని పర్చేస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాస్ ఎ సప్లయర్‌గా మనం ఏం చేస్తున్నాము? యూఎస్‌కి క్రెడిట్ అనేది ఇస్తున్నాం. ఇప్పుడు క్రెడిట్ వాడికి ఆగిపోయింది. నెక్స్ట్ వేరే కంట్రీ పైన వాడు డిపెండ్ అవ్వాలంటే వాడు క్రెడిట్ ఇవ్వడు. కంపల్సరీ క్యాష్ ఇస్తేనే స్పాట్‌లో క్యాష్ ఇస్తేనే ఆహ్, ప్రొడక్ట్స్ అన్ని డెలివర్ చేస్తానంటాడు. అప్పుడు నీ దగ్గర ప్రాఫిట్స్ ఉంటేనే కదా నువ్వు ఏ ఎండ్స్‌ని మీట్స్ అయినా కూడా మీట్ అవ్వడానికి. అందుకని ఫైనాన్షియల్ స్టేబుల్ అనేది చాలా అవసరం. ఇట్ డజంట్ నెసెసరీలీ యూ ఆర్ ఫిట్ ది రిచ్ అండ్ బయింగ్ ఫెరారీస్. అంటే నువ్వు లాభాలు ఉంటే కంపల్సరీ నువ్వు ఫిల్తీ రిచ్ అంటే ధనవంతుడు గానీ, ఫిరారీ అంటే కార్ అనమాట. ఫిరారీ కార్ తీసుకోవచ్చని కాదు. అంటే లాభాలు ఉంటాయని జస్టు ప్రాఫిట్స్ అనేది దేనికి? ఆ యొక్క నెసెసరీ నీడ్స్‌కి మీట్ అవ్వడానికి. అంతేగాని రిచ్ రిచ్ పీపుల్ అయిపోదామని ఫిరారీ కార్సు అని కొనేద్దామని కాదు. కాకపోతే మనీ ఈస్ డెఫినెట్లీ ఎ మోటివేటర్. బట్ ఇట్స్ నాట్ ఎన్ ఇంపార్టెంట్ టు ఎంటర్‌ప్రెన్యూర్ యాస్ పీపుల్ అస్యూమ్. ఇక్కడ వీళ్ళ యొక్క వాదనకి నేను ఆన్సర్ ఇస్తున్నాను చూడు. ఇప్పుడు చాలామంది ఏమన్నారు? ఎంటర్‌ప్రెన్యూర్స్ లాభాలు లేకపోయినా కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తారు అన్నారు కదా! అక్కడికి ఇక్కడే చూడండి. మనీ అనేది కంపల్సరీ మోటివేటరే. కాకపోతే ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం లాభాలు కాదు. ఇంట్రెస్టింగ్‌లీ ఎనఫ్ ద అమౌంట్ ఆఫ్ మనీ యూ కెన్ ఎఫెక్ట్ హౌ హ్యాపీ యూ ఆర్. దీస్ నంబర్స్ ఆర్ కాంట్రడిక్ట్ ద సేయింగ్ మనీ కాంట్ బై హ్యాపీనెస్. ఇది కూడా ఒక ఫ్యాక్టే కదా! ధనం ఒకటి సంపాదించేసి హ్యాపీనెస్ సంపాదించగలమా? లేదు. సో యూ కాంట్ ఫాల్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హూ హ్యావ్ ఏ ఫైనాన్షియల్ మోటివేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అంబానీకి ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఇప్పుడు వాడు ఫుల్‌గా ఉంటాడని మనం వాడిని తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే వాడు అంత గుడ్ విల్ అనేది తెచ్చుకున్నాడు. దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ అదర్ ఇన్సెంటివ్స్ టు స్టార్ట్ యువర్ బిజినెస్ యాస్ వెల్ యాస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హ్యావ్ ఏ ఫ్లెక్సిబిలిటీ అండ్ కంట్రోల్. ఎర్లియర్ వి డిస్కస్డ్ హౌ యూ కుడ్ హ్యావ్ ఏ గ్రేట్ పర్సనల్ లైఫ్ ఇఫ్ యూ లెర్న్ టు యూజ్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఇప్పుడు నేను చెప్పినాను కదా ప్రీవియస్‌లో గూడా. పర్సనల్ లైఫ్ గురించి మనం ప్రీవియస్‌లో డిస్కస్ చేసినాం. పార్ట్ 1 ఆఫ్ ది మైత్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో. అక్కడేమి మనం మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకున్నామా లేదా? టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి, ఈవెంట్ గురించి మనం డిస్కస్ చేసినాం. యువర్ హవర్స్ కెన్ బి ఫ్లెక్సిబుల్ అండ్ యూ కెన్ కంట్రోల్ యువర్ ఓన్ లైఫ్ అండ్ డెసిషన్స్. అవునా కదా! ఇప్పుడు వీడేమంటున్నాడు? మనీ 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 ద్వారా మనం మనీ ఉంటే హ్యాపీనెస్ అనేది కొనలేము. అవునా కదా! అదే నువ్వు టైమ్ మేనేజ్మెంట్‌ని ఎఫెక్టివ్‌గా చేసుకున్నావనుకో నీ యొక్క వర్క్‌ని, నీ యొక్క డెసిషన్స్‌ని నువ్వు తీసుకోగలవు. యూ ఆల్సో డోంట్ హావ్ టు ఆన్సర్ టు ఎనీవన్ ఎక్స్‌పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే నీ దగ్గర ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నింది. నువ్వు హవర్స్‌ని ఫ్లెక్సిబుల్‌గా మార్చుకొని నువ్వు డెసిషన్స్ తీసుకుంటున్నావు. అప్పుడు నువ్వు ఎవరికైనా ఆన్సర్ ఇవ్వాలా? ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా! యూ ఆల్సో డోంట్ హ్యావ్ టు ఆన్సర్ టు ఎనీవన్ ఎక్స్‌పెక్ట్ ఫర్. నీకు నువ్వే సమాధానం చెప్పుకోవచ్చు. లీవింగ్ ఏ లెగసీ ఈస్ అనదర్ మోటివేషన్ ఫ్యాక్టర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్. లీవింగ్ అంటే ఇక్కడ వారసత్వం. అదర్ కూడా అంటే వారసత్వం అంటే నెక్స్ట్ అప్పచెప్పడం. అంటే మనం దీనికి వి నో దట్ జాయింట్ హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ. ఆటోమేటిక్‌గా వాడు ఏం చేస్తాడు? ఈ యొక్క బిజినెస్‌ని ఇంకొకరికి అప్పచెప్తాడు. దేర్ బిజినెస్ ఈస్ సంథింగ్ దట్ కెన్ లాస్ట్ ఈవెన్ ఆఫ్టర్ దే పాస్ అవే. అంటే ఏమి ఇక్కడ? ఇప్పుడు లెగసీ ఏం చేసినాడు అంటే లెగసీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీలో ఎవరుంటాడు? మెయిన్ ఎవరు బిజినెస్ స్టార్ట్ చేస్తాడు వాడిని మనం ఏమంటాము? కర్త అనేది అంటాం. అవునా కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు లెగసీ అంటే ఇక్కడ నేను చెప్తాను చూడు. ఈ పాయింట్‌కి లింక్ ఉంది చూడు ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు స్టార్ట్ చేసినాడు. కాకపోతే కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెగసీ అంటే వారసత్వం ఈస్ అనదర్ మోటివేషనల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎందుకు అన్నాడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు చనిపోతా ఉంటారు. అవునా కదా! వాడు లైఫ్ అనేది పర్మనెంటా? కాదు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఇండస్ట్రీస్ అనుకుందాం. ఇప్పుడు వాడు ఇండస్ట్రీ ఆ యొక్క సీఈఓ హి హాస్ బీన్ టోటల్‌గా వాడు చనిపోయినాడు. కాకపోతే
ఇప్పుడు టాటా అంటేనే ఇప్పుడు ఒక బ్రాండ్. ఇప్పుడు వాడు ఉన్నా లేకపోయినా ఏమవుతుంది, బిజినెస్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా? అవునా? ఇప్పుడు జేఆర్‌డి టాటా వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు, రిలయన్స్ అంబానీ తీసుకుందాం. రిలయన్స్ అంబానీ వీళ్ళందరూ చనిపోయినా కూడా నెక్స్ట్ వాళ్ళ ఫర్దర్ జనరేషన్స్ కంటిన్యూ చేసిన బిజినెస్ కంటిన్యూ అవుతుందా లేదా? అంటే ఏమి వారసత్వం. అంటే వారసత్వాలు ఇప్పుడు మెయిన్ స్టార్ట్ చేసిన ఫౌండర్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాడిని ఫౌండర్ అంటాం. ఇప్పుడు వాడు లేకపోయినా అది కూడా ఒక వారసత్వమే కదా! ఇప్పుడు టాటా వాడు స్టార్ట్ చేసేసినాడు. వాడు బ్రాండ్‌గా చేసేసి వెళ్ళినాడు. ఇప్పుడు అంటే లెగసీ అంటే ఇక్కడేమి ఆ యొక్క బ్రాండ్ అంటే బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. అంటే వాడు అది కూడా ఒక మోటివేషన్ ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు టాటా వాడు వదిలేసిన బిజినెస్ నేను రన్ చేస్తున్నాననుకోండి. వాడు ఇప్పుడు లేదు. టాటా వాడు లేదనుకున్నాం. ఇప్పుడు నేను దానికి సీఈఓ అనుకున్నాను. ఇప్పుడు నాకు అది అడ్వాంటేజే కదా! ఇప్పుడు వాడు వదిలిన వారసత్వం నేను తీసుకున్నాను. అది కూడా నాకు ఒక బిజినెస్‌కి ఒక మోటివేషనా కాదా? ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్‌లో. దేర్ బిజినెస్ ఈస్ సంథింగ్ దట్ కెన్ లాస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద పాసెస్ అవే. ఇప్పుడు వాడు టాటా వాడు లేకపోయినా, ఉన్నా లేకపోయినా ఏమవుతా ఉంటుంది, బిజినెస్ అనేది రన్ అవుతా ఉంటుంది. గోయింగ్ కాన్సెప్ట్ ప్రకారం ఎవరున్నా లేకపోయినా బిజినెస్ ఏమవుతా ఉంటుంది, రన్ అవుతానే ఉంటుంది. స్టాప్ కాదు. ఇట్స్ ఆల్సో సంథింగ్ దే కెన్ లీవ్ బిహైండ్ ఫర్ దేర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్. కాకపోతే వీడు స్టార్ట్ చేసిన వాడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్‌గా నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చుకుంటా వెళ్తా ఉంటారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆల్సో మోటివేటెడ్ బై ఫ్రీడమ్. ఇంతసేపు మనం ఏమన్నాము, ఎంటర్‌ప్రెన్యూర్స్ లాభాల కోసమనే కాదు, కాకపోతే ఫ్రీడమ్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను, నేను సపోర్ట్ చేశాను. మాటల్లో కూడా ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను మోటివేట్ చేసినాను క్వాలిటేటివ్‌గా, ఓకే, ఈజీగానే ఉంటుంది. ఎంత హార్డ్ కాన్సెప్ట్ అయినా ఈజీగా ఉంటుంది. మీరు రాయొచ్చు, సక్సెస్ అవ్వచ్చు అంటే ఏం చేస్తారు, ఫ్రీడమ్ ద్వారా మీరు కూడా ఏం చేస్తారు, ఎగ్జామ్ అనేది బాగా రాస్తారు. అదే ఇక్కడ కూడా. పీపుల్ హ్యావ్ లిమిటెడ్ ఫ్రీడమ్ ఇన్ దేర్ జాబ్స్. 75% of workers don't think their bosses keep the team motivated. The lack of motivation in their current job can inspire people to leave and become an entrepreneur. ఇప్పుడు ఉండే ప్రజెంట్లో పీపుల్ అంటే జనాలకి లిమిటెడ్ ఫ్రీడమ్ ఉంది వాళ్ళ ఉద్యోగాల్లో. అది కూడా ఒక నిజమే కదా! అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు ఎవరైనా ఓనర్సు. ఇప్పుడు మీ సుపీరియర్స్ ఉన్నారు. అంత సపోర్ట్ అనేది చేస్తున్నారా మీకు? ఇప్పుడు ఉండే ప్రెజెంట్ జనరేషన్ కాకపోతే చేస్తున్నారు. అంటే కంపేర్ చేస్తే చాలా తక్కువ శాతం. ఇక్కడ చూడండి, ఒక 100%లో 70%, 75% ఆఫ్ వర్కర్స్ అనుకుంటా ఉంటారంటే వాళ్ళ యొక్క బాసెస్ అనేది మోటివేషన్ చేయడం లేదు. ఎందుకంటే తెలిసిన సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడేమి ల్యాక్ ఆఫ్ మోటివేషన్ ఇన్ దర్ కరెంట్ జాబ్ కెన్ ఇన్స్పైర్ పీపుల్ టు లివ్ అండ్ బికమ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది, వర్కర్స్ ఇలా ల్యాక్ ఆఫ్ మోటివేషన్ చేయడం వలన ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా వాడు ఉద్యోగాన్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టి ఇక్కడ వాడు విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు, ఎంటర్‌ప్రెన్యూర్ అంటే బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. అవునా కదా! అక్కడ ఏమైంది, వాడు ల్యాక్ ఆఫ్ మోటివేషన్ చేయడం వల్లనే కదా ఎవరైనా సరే ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ అంటే పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తాడనే కాదు. చిన్నవాడిని కూడా ఒక స్మాల్ స్కేల్ బిజినెస్‌ని కూడా మనం ఎంటర్‌ప్రెన్యూర్ అనే అనుకుంటాం. కాకపోతే ఇక్కడేమి మనీ ఈస్ నాట్ ఓన్లీ ద డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ దిస్ డెసిషన్. ఇక్కడ చూడండి, వాడు ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అయ్యడం వల్ల జాబ్‌ని వదిలేసినాడు. కాకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారినాడు. ఇక్కడ ఒక్కటి మాత్రం ఎంటర్‌ప్రెన్యూర్స్ మనీ ద్వారా మోటివేట్ అవ్వడం అనేది చాలా తప్పు అని మనము చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ పార్ట్ 4లో ఎంటర్‌ప్రెన్యూర్స్ రైజ్ మనీ ఫ్రమ్ వెంచర్ క్యాపిటలిస్ట్ గురించి మనము డిస్కస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.